బిజ్బజ్ కార్యక్రమానికి స్వాగతం. మొత్తంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీస్ని చూస్ చేసుకోవాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ మనం పొందవచ్చు, ఇటువంటి విషయాలకు సంబంధించి స్టాక్స్కి సంబంధించి అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి గాన్పట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు కూడా మీకు ఏమైనా సలహాలున్నా, మీకు ఏమైనా సూచనలు కావాలన్నా, స్టాక్స్కి సంబంధించి కొత్త విషయాలన్నా నేర్చుకోవాలన్నా, ఆల్రెడీ ఉన్న కంపెనీస్కి సంబంధించి అనాలిసిస్ తెలుసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో లైవ్లో మాట్లాడచ్చు. సార్ కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తారు. రైట్ సార్, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? సో చూసుకుంటే నిన్న కొంచెం గెయిన్ అయినట్టు కనిపించింది. అవునండి, నిన్న బాగానే ఉంది, ఇవాళ కూడా బాగానే ఉంటుంది. డౌ జోన్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మొత్తానికి ఇవాళ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ అనేది అవుతుంది. అయితే మన ఇండియాలో లోకల్గా ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు తిరుగుతున్నారో అదే టైంలో ఈ యూఎస్ కాశ్మీర్లో ఇది జరగటం అనేది ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ కనపడుతుంది. సో వాళ్ళందరూ ఒక ఇండియాని మళ్ళీ ఒకసారి నెగిటివ్గా చూపిద్దామనే ప్రయత్నం చేయటం అయితే జరుగుతుంది. సో దీని ఇంపాక్ట్ టెంపరీగా ఏదైనా ఇంపాక్ట్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్ ఇవాళ. మామూలుగా అయితే పాజిటివ్గానే ఉంది సార్. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ లెవెల్స్ వచ్చి ఇప్పుడు ఏదైనా డిప్లో వచ్చినప్పుడు బై చేసుకోవాలి. 24,167 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది 24,300 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే 24,000 అనేది లో లెవెల్. సో ఏదైనా డౌన్ వస్తే అక్కడ బై చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మంచి స్ట్రాంగ్గా ఉంది, 54,500 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా 56 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే బై అండ్ డిప్ లాగా 55,000 ఆ రేంజ్లో మళ్ళీ బై చేసుకోండి. అంటే ఈ రేంజ్లో కన్నా కొంచెం తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్ పడుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ డౌ జోన్స్ 1000 పాయింట్స్ పెరిగింది. సో యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా బాగున్నాయండి, పాజిటివ్గానే ఉన్నాయి. రైట్ సార్. సార్ ఎవ్రీడే లాగా మనం కొన్ని కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకునే రోజు. అలాగే అండి. కళ్యాణ్ జ్యువెలరీస్ సార్. ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలరీ అయితే ఇది జ్యువెలరీ కంపెనీలో మార్కెట్ ఫాల్తో పాటు ఇది కూడా ఫాల్ అయింది. అంతకుముందు ఇది ఆల్ టైమ్ హై 750 800 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 400కి ఫాల్ అయ్యి ఇప్పుడు 500 520 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా మంచి స్లో గ్రోత్లో ఉంది. వీక్లీ చార్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్లోకి వస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి ఛాన్సెస్ అనేది కనపడుతుంది. సో మళ్ళీ ఇక్కడ బై చేసుకుని మ్యాక్సిమం మళ్ళీ 400 450 అలా వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక లాంగ్ టర్మ్లో మంచి అసెట్లా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కేపీఐటీ టెక్ అండి. కేపీఐటీ కూడా ఐటీ కంపెనీస్ అంతకుముందు బాగా తగ్గాయి, ఇప్పుడు తగ్గి రివర్స్ అవుతున్నాయి. వీక్లీ చార్ట్స్ కూడా ఇక్కడ పాజిటివ్స్ వస్తున్నాయి. అంతకుముందు ఏంటంటే ఆల్ టైమ్ హై దీనిది 1950 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి ఇది 1050 అలా కూడా వచ్చింది మొన్న మార్చిలో. అక్కడి నుంచి ఇప్పుడు రికవరీ అవుతుంది. ఇప్పుడు 1165 ప్రజెంట్ ట్రెండ్ ఉంది. సో 1165లో ఇక్కడ వీక్లీ చార్ట్స్ కూడా ఇప్పుడే మంచి లాస్ట్ వీక్ నుంచి కూడా మంచి మూమెంట్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి కూడా 1300 1350 దాకా ఫస్ట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఇప్పుడు సపోర్ట్స్ అయితే 1160 నుంచి 1100 మధ్యన మంచి సపోర్ట్స్ ఫామ్ అయినాయి. సో టెక్నికల్గా ఇది లోయెస్ట్లో నుంచి అప్ ట్రెండ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంది సార్ ఇక్కడ. రైట్. అంతపాటు కాల్ ఉన్నారండి నరసింహులు గారు సిద్దిపేట నుంచి. నమస్తే నరసింహులు గారు. నరసింహులు గారు హలో, మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నేను 2 months బిఫోర్ విఎస్టీ ఇండస్ట్రీస్ 330 రూపీస్ లో బై చేశాను. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ కావాలంటారా? విఎస్టీ ఇండస్ట్రీస్ అండి. ఫండమెంటల్ గురించి చెప్పండి. విఎస్టీ ఇండస్ట్రీ. ఓకే అండి. ఇప్పుడు 324 ఉంది, 320లో బై చేశారు. ఓకే, 2 months బిఫోర్ చేశాను. ఓకే, 330 అంటే మీ రేట్ దగ్గరలో ఉంది ఇది. అవును. ఇప్పుడు మంచి పాజిటివ్ ఉందండి ఇది అంతకుముందు హై వచ్చి 495 500 దాకా వెళ్ళింది. ఇప్పుడే రైజింగ్లో ఉంది. హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు, మంచి మూమెంట్ వస్తుంది. ఇది లో లెవెల్ 256 దాకా కూడా వచ్చింది. వీక్లీ చార్ట్ చాలా బాగుంది. ఇప్పుడే ఈ వీక్ బాగా బ్రేక్అవుట్ అయింది. సో హోల్డ్ చేసుకోండి సార్. ఇది సెల్లింగ్ కాదు, అక్యుములేషన్ టైం. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా బాగుంది. హోల్డ్ చేసుకోండి, మార్కెట్తో పాటు ఇది అవుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్స్ వచ్చి మీకు 380 390 దగ్గర సెల్ చేసుకోండి. నెక్స్ట్ లక్ష్మణ్ రెడ్డి. ఏమండి? త్రివేణి
570 బై చేశారు. ఓకే ఓకే. సో ఇది కూడా కొంచెం ఇది కూడా వస్తుంది సార్. ఇది చార్ట్ బాగానే ఉంది. ఇది 900 దాకా వెళ్ళి కిందకి వచ్చింది. సో ఇది కూడా రివర్సల్ అవుతుంది. కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్వాలేదు. ఒక 1 మంత్ హోల్డ్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే సార్. నెక్స్ట్ లక్ష్మణ్ రెడ్డి గారు అండి, వరంగల్ నుంచి. లక్ష్మణ్ రెడ్డి గారు సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ అది మన మఫాంగ్ ఈటీఎఫ్ తీసుకోవచ్చు అదే రేట్లో. ఏంటండి? మఫాంగ్ ఈటీఎఫ్. మఫా. ఓకే అండి, ఓకే. ఇది 112 అలా ఉంది సార్ ఈ రేట్లో అయితే. అంతకుముందు హై వచ్చి దాదాపు 140 నుంచి రివర్సల్ అవుతుంది. ఇక్కడ తీసుకోవచ్చు సార్, బాగానే ఉంది. వీక్లీ చార్ట్ సెకండ్ వీక్ కూడా ఇప్పుడు పాజిటివ్ వస్తుంది. లో లెవెల్ వచ్చి 100 దాకా వచ్చింది. ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. సో బై చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఎల్టీఎఫ్ అండి. ఎల్టీఎఫ్ వచ్చి ఇది మంచి ర్యాలీ వస్తుంది సార్. ఇది ఇప్పుడు ప్రజెంట్ 173 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 140 అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. సో ఇది ఇంతకుముందు హై తీసుకుంటే 193, 200 దాకా కూడా వచ్చింది. సో మంచి ర్యాలీ ఉంది. ఇది బాగానే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ మంచి గ్రోత్ కూడా నమోదు చేస్తుంది. సో గ్రోయింగ్ అవుతుంది. సో 190, 200 దాకా కూడా ఛాన్సెస్ కనపడతాయి. నెక్స్ట్ లూపిన్ సార్, మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాను ఉంటాం దీని గురించి. లూపిన్ అవునండి. లూపిన్ కూడా ఫార్మా కంపెనీస్లో లీడింగ్ కంపెనీ ఇది. సో దీనికి ఒక పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది దీనిలో లాస్ట్ వీక్. సో ఇదేంటంటే 1900 లో లెవెల్, అంతకుముందు 2400 దాకా వచ్చింది. ఇప్పుడు 2046 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే ఇమీడియట్గా ఇంకో 100 పాయింట్స్ అయితే రేంజ్ కనపడుతుంది. సో ట్రెండ్ పాజిటివ్ చూపిస్తుంది. సో లూపిన్ కూడా పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ కేశవ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఓకే సార్. హలో సార్ చెప్పండి సార్. హలో హలో సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. జొమాటోను నాకు నాట్కో ఫార్మా సార్. అవునండి. జొమాటో అయితే బాగానే ఉంది సార్, అది స్లోగా ఉంది. నాట్కో అయితే ఇమీడియట్గా చూద్దాం. నాట్కో అయితే చాలా డౌన్ అయ్యి, అవునండి డౌన్ అయ్యి రివర్సల్ లాస్ట్ 2 months నుంచి కూడా ఇక్కడే ఆడుతుంది, ఇక్కడే ఉందండి ఇది. అంతకుముందు అయితే హై 1600 నుంచి ఫాల్ అయింది. దాదాపు వీక్లీ చార్ట్స్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయి. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ఇన్వెస్ట్మెంట్ మోడ్లో రివర్సల్ అవుతుంది. ఇక్కడ ఆగిపోయింది. సో లాస్ట్ లోయెస్ట్ లో ఎంత 537 లోయెస్ట్ లో. సో అయితే అక్కడి నుంచి ఇప్పుడు మార్కెట్ కూడా బ్రాడ్ మార్కెట్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి నాట్కో కూడా పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇదేం చూపిస్తుందంటే కంపెనీలు ఇంకా స్టెబిలిటీ రాలేదని. ఒకసారి ఫండమెంటల్గా కూడా ఈ రిజల్ట్స్ ఎప్పుడో చూసుకొని ఇన్వెస్ట్ చేయాలా, చేశారంటే మాత్రం హోల్డ్ చేసుకోండి. కొత్తగా వాళ్ళకేమో కొంచెం చూసుకొని చేసుకోండి, తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే జొమాటో అడిగారు. జొమాటో అయితే కంటిన్యూగా బాగానే ఉంది సార్, స్లోగా వెళ్తుంది, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ M&M సార్. M&M ఫైనాన్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 276 అలా ఉందండి. ఇది ఆల్ టైమ్ హై వచ్చి ఇది 340 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి లో లెవెల్స్ 260 దగ్గర మేజర్ కన్సల్టేషన్ వచ్చింది. వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది ఇది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్ టైమ్ హై 330 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు 277. లోస్ వచ్చి 240 ఆ రేంజ్ నుంచి మంచి ర్యాలీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంది. నెక్స్ట్ మ్యాన్కైండ్ అండి. మ్యాన్కైండ్ ఫార్మా ఇది కూడా అంతే సార్, మంచి రివర్సల్ వస్తుంది. ఇది అంతకుముందు 3000 ఆ రేంజ్ నుంచి 2200కి వచ్చింది మొన్న 12/3 ఆ రేంజ్ లాస్ట్ మంత్ మార్చ్లో. ఇప్పుడు అక్కడి నుంచి కూడా దాదాపు 300 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకా కూడా వీక్లీ చార్ట్స్ అయితే బాగా పాజిటివ్గా ఉన్నాయి. సో బై అండ్ డిప్స్లా చేసుకోండి. ఇక్కడ 25 ఆ రేంజ్లో బై చేసిన మళ్ళీ 24 దగ్గర కూడా యాడ్ చేయాలి. సో 3000 అయితే మెయిన్ అంతకుముందు హై అయింది. సో స్లోగా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంది, బై అండ్ డిప్స్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారికో సార్. మ్యారికో కూడా బాగా హై వెళ్ళిపోయింది సార్. ఇది 717 దాకా వెళ్ళింది. అంతకుముందు హై కూడా ఇదే. అక్కడి నుంచి లో వచ్చి 590 మొన్న
లోస్ 590 అక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. వీక్లీ చార్ట్స్ బాగా పాజిటివ్ ఉన్నాయి. సో ఇది బ్రేక్అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ట్రెండ్ పాజిటివ్ ఉంది మ్యారికోలో, బాగానే ఉంది పాజిటివ్గా. ముతూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ వచ్చి ఇది గోల్డ్ కంపెనీలు అన్ని గోల్డ్ రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా, సో దాంతో ఈ కంపెనీలు అన్నీ కూడా మంచి లైమ్ లైట్లోకి వస్తాయి. సో ఇది అంతకుముందు హై వచ్చి 2400 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు మొన్న లోస్లో కూడా 1990 పెద్ద ఫాలో అవ్వలేదు, కానీ రివర్సల్ మాత్రం బాగా అవుతుంది. సో లాస్ట్ వీక్లోనే 130 పాయింట్స్ పెరిగింది. సో ఇది పాజిటివ్గానే ఉంది ట్రెండ్ అంతా కూడా. ఇంకా మంచి కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్, మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది చేసుకోవచ్చు. రైట్. మరొక కాలనర్ అండి రాజు గారు గజ్వేల్ నుంచి. హలో సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఈ డిమార్ట్ షేర్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్? డిమార్ట్ షేర్ అండి. డిమార్ట్ అయితే లాస్ట్ 2 months నుంచి కూడా మంచి ర్యాలీ స్టార్ట్ అయింది సార్. ఇది ఇక్కడ అంతకుముందు ఇది హై వచ్చి 5400, ఇక్కడ లో లెవెల్ వచ్చి 3300 వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 4500 దాకా వెళ్ళింది. వీక్లీ చార్ట్ కానీ మంత్లీ చార్ట్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ యాడ్ చేసేటట్టు ఉండండి. 4000 దగ్గర మళ్ళీ యాడ్ చేయాలి. ఇక్కడ బై చేసుకోండి, బయింగ్ చేసుకోవచ్చు, బట్ 4000 అరేంజ్ చేస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఎప్పుడైనా డిప్ వచ్చినప్పుడు. మంచి ఇన్వెస్ట్మెంట్కి రివర్సల్ ఉంది సార్. రైట్. నెక్స్ట్ మరొక గోపాలకృష్ణ గారు బెంగళూరు నుంచి. సార్ చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎస్ఆర్ఎఫ్ అండి. ఓకే అండి. ఎస్ఆర్ఎఫ్ శ్రీరామ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంది. ఒక్క నిమిషం. ఓకే సార్. ఒక్క నిమిషం. జిఎంఆర్ హోల్డ్ చేయొచ్చండి. శ్రీరామ్ ఫ్యాబ్రిక్ చాలా మంచి స్ట్రాంగ్ ఉంది. ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతున్నాయి. అంతకుముందు హైని కూడా బ్రేక్ చేస్తుంది 3000. ఇంకో 200 పాయింట్స్ దాకా ఛాన్స్ ఉంది సార్. మంచి చార్ట్ బాగానే ఉంది. అలాగే ఇంకోటి ఏంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా స్ట్రాంగ్గానే ఉందండి. ఇది అంతకుముందు 102 దాకా వచ్చింది, ఇప్పుడు 86, లో లెవెల్స్ 71 నుంచి పెరిగినాయి. సో వీక్లీ చార్ట్ బాగానే స్ట్రాంగ్గానే ఉంది. ఇది మళ్ళీ 100 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయండి. హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్ఎండిసి సార్. ఎన్ఎండిసి కూడా స్ట్రాంగ్గానే ఉంది సార్. ఇది అంతకుముందు హై వచ్చి 90 దాకా వెళ్ళి లో లెవెల్స్ 5960 దాకా ఉంది. అక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. సో ఎన్ఎండిసి చాలా స్ట్రాంగ్గా ఉంది, పాజిటివ్గా ఉంది, ట్రెండ్ వెరీ పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ పేటిఎం. పేటిఎం వచ్చి ఇది కూడా రివర్సల్ అయ్యింది సార్. అంతకుముందు ఇది 1000 నుంచి డౌన్ ట్రెండ్ వచ్చి 320కి వచ్చింది. అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చి మళ్ళీ 1000కి వచ్చేసింది. సో మొన్న మార్కెట్ పాల్లో 676 ఆ రేంజ్కి వచ్చింది, ఇప్పుడు 900 ఉంది. సో చాలా స్ట్రాంగ్గానే ఉంది పేటిఎం కూడా. సో మొత్తం అదంతా సెట్ బ్యాక్ చేసుకొని మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. ట్రెండింగ్ బాగుంది ఇది. సో దాదాపు 700 నుంచి 900కి వెళ్ళిపోయింది. మంత్లీ చార్ట్ కూడా బాగానే ఉంది. సో ఇది మళ్ళీ బ్రేక్ అవుతుంది, 1100 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, పేటిఎం కానీ అదాని కంపెనీస్ కానీ, ఇవి అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటాయి రెగ్యులర్గా. అప్ అండ్ డౌన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వినిపించే కంపెనీస్. సో అటువంటి కంపెనీస్ విషయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే సార్, ఇప్పుడు విపరీతమైన గ్రోత్ వెళ్తున్న సెగ్మెంట్లో ఉండే కంపెనీలకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒకసారి నేషనల్ వైడ్ మూవ్ అవ్వాల్సిన టైంలో, ఎక్కువ మంది కస్టమర్లు గ్యాదర్ చేసే టైంలో ఆ బిజినెస్ని హ్యాండిల్ చేయలేక కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంతేగాని ఒరిజినల్గా కంపెనీలో ప్రాబ్లమ్స్ కావేవి. సో ఇప్పుడు పేటిఎం కూడా ఏమైందంటే ఇది లీగల్ లాస్ని ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయింది. అలాంటి మళ్ళీ రెక్టిఫికేషన్ ఇప్పుడు రీసెంట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. సో ఇవేమవుతున్నాయంటే ఎక్స్పాన్షన్ జరిగే టైంలో విపరీతమైన ఫ్లోని సిస్టమ్స్ డెవలప్ అవ్వక వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప వీళ్ళు కంపెనీలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క పాలసీలో కానీ ప్రాబ్లం కాదు. సో అందుకని అవేమవుతాయంటే అలాంటప్పుడు విపరీతమైన ఎమోషన్స్కి ప్రజలందరూ గురవుతారు కాబట్టి హెవీ సెల్లింగ్స్ జరుగుతుంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఇండస్ఇండ్ కూడా జరిగింది. ఒరిజినల్గా కంపెనీస్ మంచి కంపెనీసే. సో బైలో అలాంటివి ఏదన్నా ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ కానీ వాటిని ఒక్కోసారి ఏమవుతాయంటే అటు ఇటుగా ఫార్మాలిటీని ఫేస్ చేయలేకపోతుంది. అవి మళ్ళీ తట్టుకొని మళ్ళీ వాటికి సబ్మిట్ చేసి వచ్చే టైంకి ఆ షేర్ ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో ఇదేంటంటే
ఒక రకంగా కొంచెం డేర్గా ఉన్న ఇన్వెస్టర్స్ అలాంటి కంపెనీస్ని ఇక్కడ మెజారిటీ ఇన్వెస్టర్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని అమ్మేలా ఉంచాలా అన్న కన్ఫ్యూజన్ ఉండాలి. మీరు అప్పుడు ఏం చేయాలంటే మనకి న్యూస్ బేస్డా లేకపోతే రియల్గా కంపెనీలో ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అక్కడ చేసుకోవడానికి ఒక జెన్యున్గా మనం ఆలోచిస్తే అక్కడ షేర్స్గా అక్కడ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ తర్వాత వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ చూస్తే మనకు అర్థమవుతుంది దీనిలో ఫేక్ ఉందా లేకపోతే రియాలిటీ ఉందా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే అయితే ప్రొటెక్షన్గా కూడా తీసుకోవాలి. ఎంత హెవీ ఫాల్ ఇప్పుడు 1000 రూపాయల నుంచి 300కి వచ్చిందంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా ప్యానిక్గా ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఆప్షన్స్ చైన్లో మనం ప్రొటెక్షన్గా పుట్ ఆప్షన్స్ కొనుక్కోవడం ద్వారా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సేఫ్టీగా ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను 500 షేర్స్ ఒక 400 షేర్స్ కొన్నాను అనుకోండి, నేను ఇండస్ఇండ్ పుట్ ఆప్షన్స్ కూడా నేను తీసుకోవటం వల్ల మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సేఫ్టీ వస్తుంది. సో ఈ జాగ్రత్త తీసుకోకుండా మనం ఇలాంటి రిస్కీ స్టెప్స్ వేస్తే కష్టం. సో రెండు తీసుకోవాలన్నమాట, రిస్క్ తీసుకోవాలి అట్ సేఫ్టీగా కూడా ఉండాలి. అలాంటి సిచ్యుయేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటిది ఇంకో కంపెనీ పతాంజలి కూడా. పతాంజలి సో ఇది కూడా ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. పతాంజలి కూడా దానిలో చార్ట్ అయితే ఇప్పుడు మొత్తం రికవరీ చేసేసుకుంది. సో ఇది అంతకుముందు వచ్చి 1300 లో వచ్చింది, ఇప్పుడు 1966 ప్రజెంట్ నడుస్తుంది. ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. అంతకుముందు హై వచ్చి 1960 బ్రేక్ అయింది. సో వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో పతాంజలి బాగానే ఉంది ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు. నెక్స్ట్ పాలసీ బజార్. పాలసీ బజార్ వచ్చి ఇది కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది సార్ ఇది. సో ఇది అంతకుముందు 2200 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 1638 ప్రెజెంట్ ఉంది. లో లెవెల్స్ వచ్చి 1350 1360 ఉంది. వీక్లీ చార్ట్ చాలా రివర్సల్ పాజిటివ్గా ఉంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్స్కి బాగానే ఉంది పాలసీ బజార్. నెక్స్ట్ పాలిక్యాబ్. పాలిక్యాబ్ కూడా ఇది అంతకుముందు లీడింగ్ ఇండస్ట్రీలో ఇది లీడింగ్ 7500 నుంచి ఇప్పుడు ఇది 5500 ఉంది. లో లెవెల్స్ వచ్చి 4800 ఆ లెవెల్. లాస్ట్ 3 వీక్స్ నుంచి మంచి ర్యాలీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఇండెక్స్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవి మంచి ర్యాలీలోకి వస్తున్నాయి కాబట్టి వీటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో కూడా మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ పెట్రోనెట్. పెట్రోనెట్ కూడా చాలా పాజిటివ్గానే ఉంది సార్ ఇది. పెట్రోనెట్ వచ్చి ఇప్పుడు 300 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు హై వచ్చి 370 400 దాకా వెళ్ళింది. లో లెవెల్స్ వచ్చి 270 ఆ రేంజ్లో లో లెవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 345 ఇప్పుడు మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఓవరాల్గా చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ ఉన్నాయి. వాటిలో సెలెక్టివ్గా ఇవి ఏంటంటే ఇంకా మంచి స్పీడ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ ఇండస్ట్రీస్ వచ్చి ఇది నిన్న కూడా మేము బై కాల్ ఇచ్చాం. ఇది ఇప్పుడు ఏంటంటే రియాలిటీలో మంచి స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది ఆర్బీఐ రేట్ కట్ చేసింది, లోన్స్ తగ్గుతాయి కాబట్టి ఇదేంటంటే ఇంతకుముందు లో లెవెల్స్ వచ్చి హయ్యర్ హైస్ వచ్చి 1950 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇది ఫాల్ అయ్యి 1050కి వచ్చింది. ఇప్పుడు 1300 ఆ రేంజ్లో ఉంది. సో మంచి స్ట్రాంగ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా మంచి అప్ ట్రెండ్ కనపడుతుంది. వీక్లీ చార్ట్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో కూడా. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్. ఈ రైల్వే స్టాక్స్ కూడా ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నాయండి. రైల్వే స్టాక్స్లో కూడా మంచి లో లెవెల్స్లో అంతకుముందు చాలామంది ఏంటంటే హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు అవి లో లెవెల్స్ నుంచి రివర్స్లో అవుతున్నాయి కాబట్టి రైల్వే ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఇవన్నీ కూడా మంచి వృద్ధిని కనబడుతున్నాయి. సో వీటిల్లో ఇక్కడ లోయర్ లెవెల్స్లో మళ్ళీ యాడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ శ్రీనివాస్ గారు, నేను హైదరాబాద్ నుంచి మరో కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. కెనరా బ్యాంక్ ఎలా ఉంటుంది సార్? కెనరా బ్యాంక్ అయితే ఇవి పిఎస్సి బ్యాంక్స్ మంచి స్ట్రాంగ్ గ్రోత్ని నమోదు చేస్తున్నాయండి. ఇది అంతకుముందు 80 నుంచి 20% పెరిగింది. మంచి ర్యాలీ వస్తుంది కెనరా బ్యాంక్లో కూడా. అంతకుముందు ఇది 123 హై, ఆల్ టైమ్ హై. బ్యాంకింగ్ అయితే బాగా ఉంది. తర్వాత ఇంకోటి ఏమన్నారు? కెనరా బ్యాంక్, ఇంకోటి ఏమన్నారు? శ్రీనివాస్ గారు ఐఆర్ఎఫ్సి. ఓకే, అదే రైల్వే స్టాక్స్ కూడా ఇప్పుడు మంచి రికవరీ వస్తున్నాయి సార్. అంతకుముందు బాగా ఫాల్ అయినాయి. సో ఆల్ టైమ్ 214 నుంచి ఇప్పుడు 132 ఉంది. ఇప్పుడు వీక్లీ చార్ట్ చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు, జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ.
బాగానే ఉంది సార్ ఇది. నెక్స్ట్ సెయిల్ సార్. సెయిల్ వచ్చి ఇది కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది కూడా స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా మంచి గ్రోత్ వస్తున్నాయండి వీటిల్లో. ఇది అంతకుముందు 164 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 115 ఆ రేంజ్కి డౌన్ అయ్యి రివర్సల్ అవుతుంది. సో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో చాలా స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ టాటా టెక్. టాటా టెక్. ఓకే, టాటా టెక్నాలజీస్ ఇది కూడా ఐటీ కంపెనీలో బాగా డౌన్ అయింది. అంతకుముందు 1100 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 700కి వచ్చింది. ఇప్పుడు కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ వస్తుంది. సో లోయర్ లోస్ నుంచి రివర్సల్ అవుతుందండి. సో ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు రివర్సల్ అవుతున్నాయి, పాజిటివ్గానే ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా బాగా బాటంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మంచి రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వీటిని. సో చూడవచ్చు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్ కూడా ఇది కూడా అంతే, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు కలకలాడుతుంది. అంతకుముందు హై లెవెల్ వచ్చి 170, ఇప్పుడు లోయర్ లోస్ 100, 108 దాకా వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 127-20% అప్ ట్రెండ్కి వచ్చేసింది. ఇంకా ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే 130 బ్రేక్ అయితే ఇంకా మంచి ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 140, 150 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో పాజిటివ్గా. యూపీఎల్ సార్. యూపీఎల్ అంటే యునైటెడ్ ఫాస్ఫరస్. సో ఇది కూడా ఆల్రెడీ హైలోకి వెళ్ళిపోయింది సార్. ఇది అంతకుముందు 677 ఆల్ టైమ్ హై, అంటే అంతకుముందు హై వచ్చి దాదాపు 800 దాకా ఉంది. 800 నుంచి లో లెవెల్స్ వచ్చి ఇది 500 దాకా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 677 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో మంచి ర్యాలీ. ఇప్పుడు ఏంటంటే హయ్యర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఇది బ్రేక్ అయిందంటే ఇంకా 700, 850 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెక్స్ట్ వాల్టస్ అండి. వోల్టాస్ కూడా ఇది ఇప్పుడు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఇది అంతకుముందు హై వచ్చి 2000 దాకా ఉంది, ఇప్పుడు 1340 ఆ రేంజ్కి వచ్చి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇది దాదాపు 1500 దాకా అయితే ఇమీడియట్ ఛాన్స్ కనపడుతుంది. వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, గ్రోత్ ఉంది, ఎందుకంటే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ కాబట్టి మంచి సేల్స్ నమోదు చేస్తే ఈ క్వార్టర్ బాగానే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మంచి అప్రిసియేషన్ ఉంది ఇది. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది. ఎస్ బ్యాంక్ సార్. ఎస్ బ్యాంక్ కూడా ఇది ఒక స్లోగా మూవ్ అవుతుంది. ఇప్పుడు అంతకుముందు 16 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 19 రూపీస్ ఆ రేంజ్కి వచ్చింది. ఆల్ టైమ్ హై వచ్చి 27, 28 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా మంచి వీక్లీ చార్ట్స్ అవన్నీ పాజిటివ్గా ఉన్నాయి, గ్రోత్లో కనపడుతుంది. సార్ మామూలుగా జరుగుతున్న న్యూస్ కానీ లేకపోతే నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా జరుగుతున్న ప్రతి దానికి స్టాక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా మార్కెట్ మీద ప్రభావం పడుతుంది. అక్కడ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్న మార్కెట్ మీద ప్రభావం. ఒక సాధారణ ఇన్వెస్టర్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ఎటువంటి విషయాలు ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ న్యూసా లేకపోతే ఏంటి? ఇది యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఒక సముద్రం లాగా పోల్చొచ్చు. అంటే ప్రతి సముద్రం ఎప్పుడు అలజడిగా ఉంటుంది, ఎప్పుడు స్టెబిలిటీగా ఉంటుంది. సో అందుకని ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఒక అన్సర్టనిటీ మార్కెటే, కానీ బ్రాడ్గా చూస్తే సర్టనిటీ ఉంటుంది, నేరోగా చూస్తే ఎక్కువ ఆసిలేషన్స్ ఉంటాయి. సో మనం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా మాట్లాడుకుంటాం, మార్కెట్ డౌన్ అవుతుందంటే అయ్యింది, మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అలా ఏంటంటే ఒక కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే నాలెడ్జ్ ఉంటే వస్తుంది. సో నాలెడ్జ్ ఎలా వస్తుందంటే నేర్చుకుంటే వస్తుంది. అంటే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ మనం నేర్చుకుంటే ఒక కంపెనీ గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది, దానివల్ల మిస్టేక్స్ అని తగ్గిపోతాయి. సో మన యొక్క జెన్యున్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మేజర్గా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కానీ ఆ నాలెడ్జ్ ఓరియంటెడ్ వర్క్ ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇందులో ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ని హ్యాండిల్ చేయటం, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో క్యాపిటల్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది చేసుకోలేకే మేము కూడా చాలా లాస్ అయ్యాం. ఆ తర్వాత ఏంటంటే ఈ పుట్ ఆప్షన్స్ని పెట్టుకొని వాటిని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే మన క్యాపిటల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ లాగా తీసుకోవచ్చు ఈ ఆప్షన్స్ని. ఇదన్నమాట. సో గాన్పా ట్రేడింగ్ అకాడమీలో దీనికి సంబంధించి ఎటువంటి క్లాసులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఒకసారి డీటెయిలింగ్గా చెప్తారు. సో ఈ గానుపాటి అకాడమీ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్ ఈ ఫాల్స్ చూసాం కాబట్టి మీకు ఫస్ట్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్, సెకండ్ హౌ టు ఎంట్రీ రైట్ కంపెనీస్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ టార్గెట్స్ వరకు వెయిట్ చేయటం ఎలా, సో ప్రాఫిట్స్ ఎలా పట్టుకోవాలి, లాస్లు ఎలా తగ్గించుకోవాలి,
అలాగే మన మెంటల్గా స్టేబుల్గా ఎలా ఉండాలి, ఈ 3 ఆస్పెక్ట్స్లో బాగా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మంచి రైట్ కంపెనీని జనరేట్ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఇంపార్టెంట్, టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంట్, ఈ 2 కూడా మీకు బాగా చెప్తాం. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా అవగాహన ఇస్తాం. అలాగే మేజర్గా ఎవరు ఇవ్వలేదు మేము ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆల్వేస్ అనేది మీకు మెయిన్ సపోర్ట్ చేస్తాం అనమాట. దాంతో మీకు ఏంటంటే స్ట్రాంగ్ అవుతారు మీరు. రైట్, మీరు అన్నట్టుగా అది వాషింగ్ సబ్జెక్టే. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుంటే ఫిషింగ్ మంచిగా చేయొచ్చు, లేదంటే కొంచెం భయపడతా ఉండొచ్చు. సో ఖచ్చితంగా నేర్చుకుంటే మంచి ఇన్కమ్, మంచి గ్రోత్ని సంపాదించవచ్చు. మొత్తంగా స్టాక్స్ సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి గాన్పట్ ట్రేడింగ్ అకాడమీ మంచి అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు కూడా ఏదైనా సలహాలు, సూచనలు కావాలన్నా, దీనికి సంబంధించి నాలెడ్జ్ పెంచుకోవాలన్నా ఖచ్చితంగా గాన్పట్ ట్రేడింగ్ అకాడమీని సంప్రదించండి. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ అండి.